హాయ్ అండి, వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు ముంబైలో గోవాలో స్పెషల్ అయిన లడీ పావ్ రెసిపీ చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ పాలను అందులో వేయండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఈస్ట్ అందులో వేయండి. ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. బాగా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచండి. 5 నిమిషాల తరువాత ఈస్ట్ అనేది యాక్టివేట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు 2 గుడ్లని అందులో వేయండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా అందులో వేయండి. ఇవన్నీ బాగా కలిసే విధంగా బాగా కలపండి. ఇప్పుడు 1 కప్పు మైదా అందులో వేయండి. మైదాలో ముందుగానే సాల్ట్ కూడా కలిపి ఉంచుకున్నాను. చపాతీ పిండిలాగా కలపండి. కొద్ది కొద్దిగా మైదా పాలు యాడ్ చేస్తూ పిండిని కలపండి. ఇలా ఈ విధంగా పిండి సాఫ్ట్గా అయ్యేలాగా కలపండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు పిండిని బాగా బీట్ చేస్తూ నీట్ చేయండి. పిండిని ఎంత నీట్ చేస్తే అంత సాఫ్ట్గా ఉంటుంది పావ్. ఇప్పుడు పిండిని ఒక బౌల్లో పెట్టి ఆయిల్ కానీ లేదా బటర్ కానీ అప్లై చేసి పిండి డబల్ సైజ్ అయ్యేదాకా మూత పెట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు పిండిని మళ్ళీ ఒక 10 నిమిషాలు నీట్ చేయండి. చేతికి ఆయిల్ పూసుకోవడం వల్ల చేతికి అంటుకోకుండా ఉంటుంది. పిండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు అన్ని భాగాలు ఒకే సైజులో ఉండేలాగా డివైడ్ చేయండి. అన్ని భాగాలు చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేయండి. ఒక ట్రే తీసుకొని దానికి ఆయిల్ కానీ లేదా బటర్ కానీ అప్లై చేసిన తరువాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నీ అందులో ఉంచండి. ఇలా ఈ విధంగా అన్నీ పెట్టిన తరువాత 1 గంట సేపు పక్కన ఉంచండి. చూసారా పిండి ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు ఎగ్స్ ఆ పిండి మొత్తానికి పూయండి. ఎగ్స్ పూయడం వల్ల పావ్ రెడ్డిష్ కలర్లోకి మారుతుంది. ఇప్పుడు ఓవెన్ని 180 డిగ్రీస్ టెంపరేచర్లో ప్రీహీట్ చేసుకోండి. ప్రీహీట్ అయిన తర్వాత ట్రేని ఓవెన్లో పెట్టి 180 డిగ్రీస్ టెంపరేచర్లో 20 మినిట్స్ బేక్ చేయండి. ట్వంటీ మినిట్స్ తర్వాత పావుని బయటికి తీయండి. పావు చూసారా ఎంత సాఫ్ట్గా స్పాంజీగా ఉందో. మరింత స్పాంజీగా ఉండడానికి ఒక తడి క్లాత్ తీసుకొని దాని మీద కప్పండి. ఈ పావ్ బాజీతో అయినా బజ్జీతో అయినా చికెన్తో కూడా చాలా బాగుంటుంది.
నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ బటన్ని క్లిక్ చేసి ఉంచండి.